మంత్రి సీతక్క జిల్లా ములుగు జిల్లా భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రి సీతక్కకు సంబంధించిన జిల్లా ఇది. అండ్ ఎక్కువ మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామంలో ఇప్పుడు దయ్యం ఉందంటూ చాలామంది చనిపోతున్నారు అంటూ గ్రామస్తులు చాలా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ములుగు జంగాలపల్లి గ్రామస్తులు ఇప్పుడు దయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు. అండ్ దానికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే, దసరా దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 50 మంది చనిపోయారు. అండ్ అందులో చాలా మట్టుకి 30 నుంచి 50 మధ్య వయస్కులే ఈ 50 మంది ఉన్నారు. మరి గ్రామంకి ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. కేవలం ఈ దసరా దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామంలో రోజుకి ఒక్కరైనా ఇద్దరైనా ఆసుపత్రి పాలవ్వడం, ఆ తర్వాత వాళ్ళు అసలు తిరిగి రావట్లే, బతికి రావట్లే, చనిపోయిన శవాలే ఊరికి వస్తున్నాయి. వరుస పెట్టి మరీ 50 మంది ఎట్లా చనిపోతారు? సో గ్రామానికి ఏదో కీడు జరిగింది, ఖచ్చితంగా ఈ దయ్యంతోనే, ఈ దయ్యం సోకిందనే చాలా మంది చనిపోతున్నారు. లేదంటే వాళ్ళకి అసలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొంతమంది అయితే అసలు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు. దానికంటే ముందు అసలు వాళ్ళకి ఎట్లాంటి సమస్య కూడా ఉండట్లేదు, వాళ్ళు కూడా చనిపోతున్నారు అనేటువంటిది ఈ గ్రామస్తుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట. ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అయితే లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సూత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పోషవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. కాబట్టే ఇట్లా జరుగుతున్నాయి. అందరము మాట్లాడుకొని, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మాట్లాడుకొని గ్రామ దేవతలకు, బొడ్రాయికి నీళ్లు, పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నాం. కానీ అయినా సరే ఈ మరణాలు మాత్రం ఆగట్లేదు. దీంతో అసలు గ్రామంలో ఉండాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏజ్కి సంబంధం లేకుండా మరి ఇట్లా ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది అసలు తెలియట్లేదు. అండ్ మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. మేము చాలా మందికి మొరపెట్టుకుంటున్నాం. సీతక్కకు కూడా మేము ఫోన్ చేసి మాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేసినాం. అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట గ్రామస్తుడైతే చెప్తున్నారు. సరే, మూఢనమ్మకాలు ఉన్నాయి, లేకపోతే గ్రామస్తులకు నిజంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఒక మాట అనుకున్నా సరే, మరి ఇన్ని మరణాలు ఎందుకు సంభవించాయి? మరి ఏమైనా అక్కడ నీళ్ళు ఏమైనా కలుషితమైందా? అసలు ఏమైంది? మరి వైద్య అధికారులు చేరుకొని అక్కడ అందరూ గ్రామస్తులు అంటే చాలా చిన్న సంఖ్యలో ఉంటారు. అండ్ ములుగు అంటే ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి ఈ జంగాలపల్లిలో, ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు వాళ్ళైతే మరి అనారోగ్య సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలతోనే అసలు చనిపోయి తిరిగి వస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. దయ్యం ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుందన్న మాట చెప్తున్నారు. సో ఒకవైపేమో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోవైపేమో మరి గ్రామంలో నిజంగా ఏం జరుగుతోంది? మామూలుగా అయితే ఎక్కడైనా అంటే గాలి కలుషితమో, నీరు కలుషితమో, ఇవి రెండే ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి అలాంటిది ఏమైనా జరిగిందా? అట్లాంటివైనా అధికారులు దృష్టి సారించాలి. మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో
మంచిగా మెజార్టీ వచ్చింది నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది, కరువు పని కనుక వచ్చింది, మీరు సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను. కష్టంలో ఏదున్నా సరే, వర్షాలు పడ్డా వరదలు వచ్చినా కూడా ముందుగా సీతక్కనే వెళ్ళి ఈ గ్రామంలో అన్ని వాళ్ళకి అందరికీ నిత్యావసరాలు ఇవ్వడంలో కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ గ్రామస్తులు కూడా అదే కోరుతున్నారు. ములుగు జిల్లాకు సంబంధించిన మా మంత్రి సీతక్క ఉన్నారు, ఆమెనా పట్టించుకోవాలి, మాకు ఇట్లా జరుగుతోంది గ్రామానికి అని. మరి ఈ వార్త తెలిసిన తర్వాత అయినా మరి ములుగు ఈ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే సీతక్క వెళ్ళి మరి గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాల్సిందే. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రామస్తులు కూడా కోరుకుంది కూడా అదే.